నిన్న దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్కి ఒక చునౌతి ఇచ్చిండు, ఛాలెంజ్ చేసిండు. కాంగ్రెస్ దమ్ముంటే ఆర్టికల్ 370 రద్దు చేసే ప్రయత్నం చేయండి, మీరు చేయలేరు, ప్రయత్నం అయితే ఒకసారి చేయండి అని అన్నాడు. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు తీసుకొచ్చిన మీ రాజకీయ భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో ఆ యాక్ట్లన్నింటినీ ఇవాళ భారత్ సర్కార్ ఒక్కొక్కటి కడుగుతుంటే మీకు కంపరం లేచి అడ్డమైన రాజకీయాలు చేయనికే అబద్ధాలంతా ఆడ ఈడ మూపై మాట్లాడుతున్నారు అని చెప్పి దేశ ప్రధాని మాట్లాడిండ్రు. ఆర్టికల్ 370 తీసిన తర్వాత కాశ్మీరీ ప్రజల జీవితాలల్లో బతకాలా, జీవించాలా, ఇది జీవితం అనే ఒక కొత్త ఆశయం చిగురించిందని ఆయన నిన్న మాట్లాడిండు. ఆయన ఇంకొక మాట మాట్లాడుకుంటా బ్రీఫ్గా మాట్లాడాలనంటే, రామ మందిరం లేదా రామ ప్రాణ ప్రతిష్ఠ అనేది ఎప్పుడూ ఒక ఎలక్షన్ ముద్ద లేకుండే, ఆ ముచ్చట కొన్ని వందల సంవత్సరాల నుంచి మాకుండే ఉన్నది, అందుకే ఆ మహత్ కార్యానికి మనం ముంగటికి పోయినాం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఈ 500 సంవత్సరాల నాటి ఈ చరిత్రను కేవలం రాజకీయ లబ్ధి కోసం పెట్టడం అనేది దురదృష్టకరం. ఇది కాంగ్రెస్ హీన చరిత్ర లక్ష్యం, రాజకీయ లక్ష్యం అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇంకా కరెక్ట్గా చెప్తే ఆయన ఏమన్నారనంటే, కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళ బంగ్లాలలో మస్తు ఎంజాయ్ చేసిండ్రు, కాకపోతే మా రామ్ లల్లా ఒక డేరా కింద పెట్టిండ్రు. ఇది దురదృష్టకరం. ఈ దేశంలో ఏందనంటే, ఆ పరంధాముని ఒక టెంట్లో పెట్టి మనం అందరం బంగ్లాలో ఉండు చాలా దురదృష్టకరం. రామ మందిరం అనేది ఒక కేవలం ఒక స్ట్రక్చర్ కాదు, అది మా ఇంటర్నల్ ఆస్థా అండ్ ఎక్స్టర్నల్ మెసేజ్ టు ది ఎంటైర్ వరల్డ్ దట్ ఇండియా ఈజ్ నౌ చేంజ్డ్. రామరాజ్యం వైపు భారతదేశం అడుగులేస్తున్నది అన్న ఒక గొప్ప మెసేజు. ఆ మర్యాద పురుషోత్తం రాముడి దగ్గర ఉన్న మర్యాదను, రావణ సంహారం చేసినప్పుడు రాముడు చూపించిన పరాక్రమాన్ని, ప్రజా పరిపాలన అందించేటప్పుడు సాక్షాత్కారం చేసిన రామరాజ్యాన్ని ఇవాళ భారతదేశం భారతవనికే కాకుండా ప్రపంచ శాంతికి, ప్రపంచానికి సాక్ష్యమై నిలబడుతుంది అని చెప్పి ప్రధానమంత్రి ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చిండ్రు. ఆయన ఇంకొక మాట ఏం మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, చౌదరి లాల్ సింగ్ ఎవరైతే ఉదంపూర్ నుంచి అలా కాంగ్రెస్ పెట్టినరో 6 సంవత్సరాల తర్వాత మళ్ళా కాంగ్రెస్ ఆయనని పిలిచి టికెట్ ఎందుకు ఇచ్చింది, కతువా రేప్ కేసులో ఆరోపణలు ఉండే మనోడి పేరు మీద. 6 సంవత్సరాల తర్వాత ఈ లొల్లికి మళ్ళీ వీళ్ళు శ్రీకారం చుట్టిరనంటే ఎంత సిగ్గుసేటు, ఇలా క్యాండిడేట్లు చక్కగా దొరుకుతలేరు అని చెప్పి. కతువా రేప్ కేసు అని అంటే మీరు చైల్డ్ రేప్ కేసు మీకు గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇది కాంగ్రెస్ పరిస్థితి ఈరోజు, ఇది కాంగ్రెస్ హీన చరిత్ర. ఎస్, ఇప్పటిదాకా 2-3 కమెంట్స్ వచ్చినాయి. సో నేను ఆ కమెంట్స్ని ఫస్ట్ టేకప్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఏందని అంటే, వస్తున్నాడా రమ్మను చీరలో కూర్చోబెట్టు. కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేసేటప్పుడు ఏందని అంటే, నేను ఎప్పుడు అది జరండి 2nd or 3rd or 4th స్లైడ్లలో తీసుకుంటా. కాకపోతే ఇవాళ 2ndకే ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అని అంటే, కమెంట్స్ దాని రూపంలో వచ్చినాయి మాకు. కమెంట్స్ ఏమని వచ్చినాయనంటే, గిరీష్ ఓ చారణ బారణ ఆటాన ఛానల్ భారతీయ జనతా పార్టీకి ఎలక్ట్రాల్ బాండ్ రూపంలో ఒక బీఫ్ ఎక్స్పోర్టర్ నుంచి పైసలు వచ్చినాయి 2 కోట్లు, శివసేనకు 5 కోట్లు వచ్చినాయి. దీని మీద మీ స్పందన ఏంది అని అంటే, ఎస్, నేను దీని మీద స్పందించొద్దని అనుకున్నా, ఎందుకంటే ఇది ఒక ఫేక్ న్యూస్. ఎస్, ఇట్స్ అ ఫేక్ న్యూస్. నేను చెప్తే ఇప్పుడు దీనికంటే స్టార్ట్ చేసే కంటే ముందు ఏంటంటే, ధ్రువ్ రాఠీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మనోడు ఒక వీడియో పెట్టాడు. ఆ ఆవు దగ్గరికి పోయి ఆవుని ఓ పెద్ద ప్రేమతో చూసుకుంటున్నట్టు, ఆవు ఒక ఎమోషనల్ యానిమల్ అయినట్టు,
ఆ ఎమోషనల్ యానిమల్కి చాలా సెన్సిటివిటీ ఉంటుంది, మనుషులను ప్రేమించే సంస్కారం ఉంటుంది. దాని తర్వాత ఆవు ఎంతో గొప్ప ఒక ఇట్స్ ఎ డిఫరెంట్ యానిమల్ అని చాలా మాట్లాడిండు, చాలా అంటే చాలా మాట్లాడిండు. దాని తర్వాత ఇమీడియట్గా వీడియో స్టార్ట్ చేస్తాడు ధ్రువరాటి. ఏందనంటే భారతీయ జనతా పార్టీ శివసేన రీల్ పెట్టిండు. వాడు ధ్రువరాటి అనేటోడు రీల్ పెట్టిండు. మనోడు ఏం మాట్లాడతాడంటే భారతీయ జనతా పార్టీ ఎలక్ట్రాల్ బాండ్ రూపంలో 2 కోట్ల రూపాయలు తీసుకున్నది, బీఫ్ ఎక్స్పోర్టర్ నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకున్నది, మన శివసేన కూడా 5 కోట్ల రూపాయలు పైసలు ఎలక్ట్రాల్ బాండ్ రూపంలో తీసుకున్నది అని చెప్పి శిల్క పలుకులు వలుకుతాడు మన ధ్రువరాటి. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏందనంటే ఫ్రెండ్స్, వెస్టర్న్ కంట్రీస్లో బీఫ్ అనంటే యాక్చువల్లీ బీఫ్ అనేది 2 రకాల మీట్ ఉంటుంది. ఒకటేమో బఫెలో మీట్ ఉంటుంది, ఇంకొకటి మన గౌ మాంసాన్ని కూడా వాళ్ళు బీఫ్ అంటారు. వెస్టర్న్ కల్చర్ దీన్ని పెద్దగా డిఫరెన్షియేట్ చేయదు. వాళ్ళకు బీఫ్ అనంటే బఫెలో మీట్ ప్లస్ కౌ మీట్ 2 కలిపి బీఫే అంటారు వాళ్ళు. కాకపోతే యాజ్ ఫార్ యాజ్ ఇండియా ఈజ్ కన్సర్న్, మనందరికీ తెలుసు కౌ స్లాటర్ ఎక్కడైతే గో హత్య అని అంటామో ఇక్కడ అది చట్టరీత్యా నేరం. ఆవుని గిట్లా చంపుతానంటే బద్దలు వల కొడతాం. కొంతమంది గౌరక్షకులు కూడా ఎట్లా మన ఆవులను కాపాడుకున్న చరిత్ర మనం చూసిందే. గౌరక్షకుల మీద కూడా ఎట్లా దాడి చేసినరో కొంతమంది మనం తెలిసిందే. సో ఇట్ ఈస్ ఎ క్రిమినల్ అఫెన్స్ కిల్లింగ్ ఎ కౌ ఇన్ ఇండియా. ఏదైతే ఇప్పుడు ఈ ఎక్స్పోర్టర్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఈ ఎక్స్పోర్టర్ అనేది బోన్లెస్ బఫెలో మీట్ని సౌదీ అరేబియా ఆర్ టు దట్ మ్యాటర్ వెస్టర్న్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాడు. సో ఇక్కడ బీఫ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము బీఫ్ అనగానే కంప్లీట్గా కౌ మీట్ అండ్ బఫెలో మీట్ వస్తుంది. కాబట్టి ఈ ఒక్క ముద్ద బీఫ్ అనే విషయాన్ని వీళ్ళు పక్కకు తీసుకొని మీరు కంపెనీ పోర్ట్ఫోలియోలోకి పోయి చూసుకోండి. నేను ఈ ముద్ద తీసుకోవద్దు అనుకున్నా, మీకు కమెంట్ రూపంలో చెప్పారు కాబట్టి నేను తీసుకుంటున్నాను అంతే. ఎందుకనంటే ఇది ఫేక్ న్యూస్ అని తెలిసిన తర్వాత మనం దాని మీద టైం వేస్ట్. మీరు ఆ కంపెనీ పేరు మీకు ఆల్రెడీ ఆ ఛానల్లో చెప్పుకుంటారు. ఆ కంపెనీ పేరు కొట్టి గూగుల్లో కొడితే బీఫ్ ఎక్స్పోర్టర్ అని ఉండకుండా బోన్లెస్ బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అది దాన్ని వీళ్ళు బీఫ్ అంటారు. ఇది పెట్టుకొని వీళ్ళు గాయ గత్తర అని ఒరుతున్నారు. అయితే ఈ టూల్ కిట్ గ్యాంగ్ ఎక్కడికైనా స్టార్ట్ అవుతుందో ఎక్కడికైనా ఎండ్ అవుతుందో మీకు చూపిస్తే ఇప్పుడు ఎక్కడికైనా స్టార్ట్ అవుతుందంటే భారతీయ జనతా పార్టీని ఆ కాడికొస్తే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిని దించాలనంటే వీళ్ళకి ఇక్కడున్న శక్తులు సరిపోతలేవు. మన దుష్ట శక్తులు ఉన్నాయి కదా దేశంలో, ఆడికి సరిపోతలేవు. బయటికని కూడా దేశాలకని వీళ్ళు శక్తులను తీసుకొని వస్తుండ్రు. నేను ఇప్పుడు చూపిస్తాను. నేను అందుకే అన్న ఇయాలటి చిట్టా నా భూతో నా భవిష్యత్ అని చెప్పిన మీకు. ఎగ్జాక్ట్గా ప్రాక్టికల్ తీసుకొస్తున్నాం ఈరోజు. నిజంగా జరగబోయే సంఘటన మీకు ఒకటి మీకు చూపిస్తున్నాము. నెక్స్ట్ దీని మీద ఏం చర్య తీసుకుంటారో దాని మీద కూడా చెప్పనీక తీసుకోబోతుంది ఇన్ అనదర్ 2 minutes ఫ్రమ్ నౌ. సో ఏదైతే బీఫ్ ఎక్స్పోర్ట్ అని ఉన్నదో ఇది బఫెలో బోన్లెస్ బఫెలో మీట్, నాట్ కౌ మీట్. ఇది ఈ కథనానికి ఫ్యాక్ట్ చెక్. ఆల్ట్ జుబైర్ అనేవాడైతే ఉన్నాడో, ఆల్ట్ కోఫౌండర్ జుబైర్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడు దీన్ని షురూ చేసిండు. ఈ టూల్ కిట్ని ధ్రువరాటి ఓన్ చేసుకున్నాడు. ఈ ధ్రువరాటి ఒక రీల్ చేయంగానే ఈ చారణ బారణ చెంచాలు ఎవరైతే ఇగో ఈ ధ్రువరాటి అనేటోడు ఉన్నాడు చూడు, ఇగో ఇన్ని ప్రమోట్ చేయర్రి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు చూసుకున్నారు, వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళు చేసుకొని మాట్లాడుతున్నారు. ఏ సబ్జెక్ట్ తర్వాత, ఇప్పుడు కాదు. సో ఈ ముచ్చట, ఈ కథ వాస్తవం కాదు, అబ్సల్యూట్ ఫాల్స్. అందుకే దీన్ని మీరు పెద్దగా పట్టించుకోకూరి, ఇగ్నోర్ చేయండి.